సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. కన్న తల్లినే అతి దారుణంగా కొట్టిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు మనతో నిజామాబాద్కి సంబంధించిన ఏసీబీ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. సార్ నమస్తే. నిన్న కేసు డీటెయిల్స్ చూసుకుంటే చాలా దారుణ ఘటన సార్ ఇది నిజామాబాద్లో. అంటే ఒక కన్న తల్లిని ఒక కొడుకే కొట్టడం అనేది చాలా ఘోరంగా పరిగణిస్తున్నారు. ఎట్లా చెప్తారు సార్ మీరు దీనికి సంబంధించి? ఇది చాలా దారుణమైన సంఘటన. నిన్న రాత్రి 10-10:30 ప్రాంతంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ దుబ్బా ఏరియా అని చెప్పేసి టౌన్ 3 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గంగామణి అని చెప్పి 65 years ఆమె కొడుకు ప్రవీణ్ అని చెప్పేసి అతను దారుణంగా కొట్టాడు అని చెప్పి కంప్లైంట్ పైన మన ప్రవీణ్ ఎస్హెచ్ఓ గారు విజిట్ చేయడం జరిగింది. ఆమెను రెస్క్యూ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ చేసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అతన్ని కస్టడీలో తీసుకున్నాము. ఇంట్రాగేషన్ నడుస్తూ ఉంది. ఆ కోర్టు ముందు కూడా ప్రొడ్యూస్ చేస్తాము. అది ఇదైతే ఘటన ఉందో చాలా దారుణమైన ఘటన. ఆమెకి ఏవైతే ఇంజురీస్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా గ్రీవియస్ ఇంజురీస్ ఉన్నాయి. ఇది చాలా దారుణమైన సంఘటన. మేము కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ సంఘటనలు ఈ ఒకటే కాదు, ఈ దరిదాపుగా మనకి ఎవ్రీ 4-5 డేస్కి ఒక ఇటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. మెయిన్గా ఏమైపోయిందంటే ఈ పేరెంట్స్కి కూడా ఈ చట్టాల మీద అవగాహన లేకపోవడం. ఎవరైతే 60 years అండ్ ఎబోవ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 2007లో ఇలాంటి వారి కోసం గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. దీనిలో సరైన అవేర్నెస్ కల్పించకపోవడం, వాళ్ళకి తెలియకపోవడం, వాళ్ళకి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, వాళ్ళకి ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. ఇలాంటివి ఏవైతే వాళ్ళకు ఆస్తి తగాదాల కోసం కానీ లేదంటే వేరే విషయాలు అంటే వాళ్ళని చూసుకునే విషయంలో కానీ ఈ కొడుకుల మధ్య విభేదాలు ఉండడం, వాళ్ళని దూరం పెట్టడం, వాళ్ళని అబాండెంట్ చేయడం, వాళ్ళని హింసించడం, లేకపోతే ఆస్తిని ప్రాపర్టీస్ రాసి ఇవ్వడం అని చెప్పి ప్రెషర్ పెట్టడం, ఇలాంటి సంఘటనలు చాలా వస్తూ ఉన్నాయి. ఇమీడియట్గా ఇటువంటి సంఘటనలు పోలీస్ దృష్టికి తీసుకురావడం, కన్సర్న్డ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కి పవర్స్ ఉన్నాయి. ఇమీడియట్గా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కి వెళ్ళేసి వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. సార్ అంటే దాదాపు 2 రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో సర్వసాధారణంగా మీరు చెప్పినట్టు దాదాపు 2 రోజులకు ఒక్కసారి ఇలాంటి న్యూసెస్ అనేవి కామన్గా అయిపోతున్నాయి. అంటే చాలామంది ఎడ్యుకేటెడ్ అయి ఉండి కూడా తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలిపెట్టుతున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఇవి మన సమాజంలో ఉన్న మోరల్కి సంబంధించిన విషయాలు. ఏవైతే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో, మన ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉందంటే, ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ కమర్షియలైజ్ అయినప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనం వస్తువులను వాడుకోవడం, వస్తువులను మనం ప్రేమించడం, మనుషులను వాడుకోవడం. ఎప్పుడైతే మనుషులు వాడుకోవడం స్టార్ట్ అయిపోయిందో, ఓన్లీ మనుషుల్ని ఒక వస్తువులాగా చూసుకొని వాళ్ళని ఎట్లా వాడుకోవాలి, తల్లిదండ్రులు మనకి ఏ విధంగా ఉపయోగపడతారు అన్న దాని ధ్యాసలో ఈ ఈ ఈ ఈ నవీకరణ ప్రపంచంలో అందరూ కూడా పరిగెడతా ఉన్నారు. ఆ పరిగెత్తడంలో వాళ్ళ ప్రెషర్స్ కానివ్వండి, వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రెషర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళను ఈ విధంగా తల్లిదండ్రులను హింసించే ప్రేరణ కానీ, వాళ్ళని బాధ పెట్టే విధంగా కానీ ప్రేరేపిస్తున్నాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇవన్నీ కూడా ఒకటే కారణం, వాళ్ళ తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి, ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా మెలగాలి అనేది మనకు పురాణ కాలం నుంచి రాముడు ఉన్నాడు, వివిధ ఎన్నో మనకు ఉన్నాయి. అవన్నీ కూడా మనకు ఆదర్శాలు. ఎప్పుడైతే అవన్నీ మనం మర్చిపోయి, మనం ఎప్పుడైతే మన పద్ధతులు మర్చిపోయి మనం ఏదైతే మనం కమర్షియల్గా మనం లైఫ్ లీడ్ చేస్తున్నామో ఇవన్నీ సమస్యలు వస్తూ ఉన్నాయి. అంటే పురాతన కాలం నుంచి కూడా ఫ్యామిలీ అనేది అంటే ఏదైతే మన ఫ్యామిలీ బాండింగ్ ఏదైతే ఉందో బలగం అని అంటుండే. అంటే తల్లిదండ్రుల్ని ఈరోజు కొట్టి హింసించి దారుణంగా కొడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సార్. అంటే ప్రతి సెక్షన్స్లో మీరు ప్రతిదీ డీటెయిల్గా చెప్తా ఉన్నారు. అంటే ఎలాంటి సెక్షన్స్లో కేసులు నమోదయ్యే పరిస్థితి ఉంటుంది? ఇప్పుడు మనకి సెక్షన్ 24 ఆఫ్ మెయింటెనెన్స్ వెల్ఫేర్ యాక్ట్ కింద ఎవరైతే పిల్లలు తల్లిదండ్రులను వాళ్ళను అనాథ శరణాలయంలో పెట్టడం కానీ, అబాండెంట్ చేయడం కానీ, వాళ్ళ గురించి పట్టించుకున్నప్పుడు ఆటోమేటిక్గా మేము 24 ఆఫ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 2007 కింద మేము కేసెస్ ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం, వారి పర్మిషన్తో కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నాం. అంటే నాట్ ఓన్లీ కొడుకులే కాదు సార్, అదేవిధంగా ఇంట్లో ఉన్న కోడళ్ళు కూడా కొంతమంది అత్తమామల్ని చాలా హింసిస్తున్న పరిస్థితి మనకి చూస్తున్నాం కామన్గానే. వాళ్ళ గురించి అంటే అట్లా చేస్తే ఎలాంటి సెక్షన్స్లో కేసులు నమోదు చేసే పరిస్థితి ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది సార్? దాంట్లో ఐపీసీ సెక్షన్లో చాలా తీవ్రమైన పరిగణిస్తారు. అవన్నీ కూడా 323, 324, 325 అంటే దాని గ్రీవియన్స్ బట్టి, వాళ్ళు చేసే నేరాన్ని బట్టి ఉంటుంది. మనకి సోషల్ మీడియాలో సర్ఫేస్ అవుతూనే ఉన్నాయి. ఇట్లా కోడలు మామని కొట్టారు అని చెప్పేసి ఇలాంటివి వీడియోస్ సర్ఫేస్ అవుతూ ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్కి ఏంటంటే వాళ్ళకి అబోవ్ 60 yearsకి
వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉంటాయి, ఇలా వాళ్ళ గ్రీవియన్సెస్కి ఇమీడియట్గా టేకప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి కేసెస్ని కోర్ట్స్ కూడా తొందరగా టేకప్ చేస్తాయి. పోలీస్ కూడా ఇన్వెస్టిగేషన్ త్వరితగతంగా పూర్తి చేస్తారు. ఇలాంటివి ఏమున్నా కూడా వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, ఇమీడియట్గా సీనియర్ సిటిజన్స్ వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్కి ఇన్ఫామ్ చేస్తే చాలా ఎన్జిఓస్ వర్కింగ్ చేస్తున్నాయి సీనియర్ సిటిజన్స్ గురించి. వాళ్ళు ఈ విధంగా గైడ్ చేస్తారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు కూడా. అంటే సార్ ఇప్పుడు తెలంగాణకి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి మాట్లాడుకుంటే చాలా మంచి సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రతి దాంట్లో మేముండి నడిపిస్తున్నాము అని చెప్పేసి కూడా మీరు చెప్తా ఉన్నారు. అంటే మేజర్గా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీ పోలీస్ శాఖ నుంచి మీరు ఎలాంటి భరోసాని ఇస్తున్నారు? తప్పకుండా మేము కూడా మా కళా బృందాలు ఉన్నాయి. మేము కూడా ఈ యాక్ట్ గురించి విలేజ్లోకి వెళ్ళినప్పుడు కూడా దీని మీద అవేర్నెస్ చేయడము, తర్వాత ఇటువంటి ఏదైతే మనకు డేస్ ఉంటాయి కదా సీనియర్ సిటిజన్ డే అలా అంటున్నప్పుడు కూడా మా పోలీస్ తరపున కూడా మేము డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేసి అవేర్నెస్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే సార్ నిన్న జరిగింది నిజామాబాద్లో జరిగిన ఘటనకు సంబంధించి మాట్లాడుకుంటే అతి దారుణంగా కొట్టి మొత్తం బ్లీడింగ్ వచ్చేటట్టు కొట్టిండు. అంటే అతన్ని అదుపులో తీసుకున్నారా? అతని పైన ఎలాంటి కేసులు నమోదు చేస్తున్నారు? ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నాము, అంటే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఆల్రెడీ 4 సెక్షన్ల కింద కేసు బుక్ చేయడం జరిగింది. అంటే సార్ ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే దుబ్బా ఏరియా కావచ్చు, గౌతమ్ నగర్, కొన్ని ఏరియాలలో ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి సర్వసాధారణంగా మారుతూ ఉన్నాయి. అంటే పోలీస్ అధికారుల నుంచి ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా మీరు? అంటే ఈ జరుగుతున్న సంఘటనలు దీంట్లో అవేర్నెస్ చేయడము, తర్వాత ఏదైనా వస్తే మేము ఇమీడియట్గా యాక్ట్ చేయడం తప్ప ఇవి మోరల్కి సంబంధించినవి అవేర్నెస్ అనేది ఇండివిజువల్గా ఇంట్లో విషయాలు ఇవన్నీ. ప్రతి ఒక్కటికి సమస్య అయితే పోలీస్ పరిష్కారం చూపించలేదు. ఎందుకంటే అవి కొంతమందికి ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, కొంతమందికి డబ్బుల విషయంలో గొడవలు ఉన్నాయి. ఇవన్నీ విషయాలలో పోలీస్ కొంతవరకు ఇంటర్ఫీర్ కాగలుగుతుంది పర్సనల్ విషయాల్లో. ఎనీవే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. అంటే మా సుమన్ టీవీ ద్వారా ఇప్పటికే ఈ వీడియో కూడా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చూస్తూ ఉంటారు. మెయిన్గా తెలుగు రాష్ట్రాల ప్రజలకి మీరిచ్చే లాస్ట్ సందేశం ఏంటి? అసలు లాస్ట్ మెసేజ్ ఏంటి? తప్పకుండా అండి, వీళ్ళందరూ కూడా ఈ 60 years అండ్ అబోవ్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏదైతే ఒక చట్టం తీసుకొచ్చిందో ఆ చట్టాన్ని ఉపయోగించుకోవాలి. దాంట్లో చాలా వెసులుబాటు ఉంది. ఆర్డీఓ గారికి చాలా పవర్స్ ఇచ్చారు, పోలీస్ పవర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎన్జిఓ ఆర్గనైజేషన్ చాలా వర్క్ చేస్తున్నాయి. అన్ని ఎన్జిఓస్తోని కూడా వాళ్ళతోని హెల్ప్ తీసుకొని టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి పెట్టుకొని ఆల్రెడీ చాలా అప్లికేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే ఈ హెల్ప్ చేయడానికి కూడా మొబైల్లో చాలా అప్లికేషన్స్ వచ్చాయి. 100లో కానీ, తర్వాత యాపిల్లో కానీ, దాంట్లో కూడా ఉన్నాయి. ఆ అప్లికేషన్స్ పెట్టుకుంటే వాళ్ళకి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ దాంట్లో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే సార్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మేము మాట్లాడడం జరిగింది. అతనికి ఎలాంటి శిక్షలు వేస్తూ ఉన్నారు, అతన్ని బయటకు తీసుకొస్తే మళ్ళీ మా ప్రాణాలకు నష్టం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? అది ఆల్రెడీ మనం రిమైండ్లో అన్ని మెన్షన్ చేస్తాము. ఆల్రెడీ అన్ని కూడా మెజిస్ట్రేట్కి ఇంటిమేట్ చేస్తాము. అది దాని ఆర్గ్యుమెంట్స్ బట్టి ఉంటుందండి. థ్యాంక్ యూ సార్. మనం చూడొచ్చు ఏదైతే నిజామాబాద్ జిల్లాలో జరిగిన దారుణగడకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు అయితే ఎలాంటి సిచ్యువేషన్స్లోనైనా తల్లిదండ్రుల మీద చేతేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవు అంటున్నారు పోలీస్ శాఖ అధికారులు అయితే. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.